నమస్తే అండి అందరికీ. నేను మీ ఐషు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా స్వామి ఇరుముడు కట్టించుకొని శబరిమల వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నా నుండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి చూసేయండి. ఇరుముడి కట్టించుకోవడానికి గుడి దగ్గరకు అయితే ఉదయం 6 గంటలకల్లా వచ్చేసేయమన్నారు. మా స్వామితో పాటు వెళ్లే స్వాములందరూ కూడా ఇరుముడి కట్టించేసుకున్నారు. ఇంకా మా స్వామి అన్నమాట లాస్ట్. తర్వాత ఇరుముడి కట్టించుకునే స్వాములు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజు. వీళ్ళు ఏంటంటే ఉదయం 8 గంటల ట్రైన్ కి అయితే రిజర్వేషన్ చేయించుకున్నారు. అందుకోసం అని చెప్పనేసి వీళ్ళు ముందు కట్టించేసుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు నేను చూసిన దానిలో ఇరుముడి ఎలా కడతారనేది మీకు కూడా ఒకసారి చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఒక నిమ్మకాయ, ఒక 11 రూపాయల దక్షిణ, తమలపాకు ఆకులు అన్ని వేసి ఇలా అయితే ఒక సంచిలో పెట్టించారు. తర్వాత అక్కడ అమ్మవారు ఉంటున్నారు కదా, ఆ అమ్మవారి కోసం ఒక బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, తాంబూలం అవన్నీ ఇంకో దానిలో పెట్టించారు. తర్వాత వచ్చేసి ఇరుముల్లోకి టెంకాయలు నెయ్యి పోసుకొని తీసుకెళ్తారు కదా, సో అలా అనమాట. ఇక్కడ ఆ టెంకాయకి 3 కళ్ళు ఉంటాయి కదా, ఒక కన్నుకి హోల్ పెట్టేసి ఆ కొబ్బరి నీళ్లు బయటికి తీసిన తర్వాత ఇలా కర్పూరం పెట్టేసి ఆ టెంకాయ మీద ఇలా అయితే ఆవు నెయ్యి అనమాట. ఇలా ఇరుముడికి వాడేది ఆవు నెయ్యి వాడతారు. మనం తీసుకెళ్లిన నెయ్యిని మనతోనే ఇలా టెంకాయలు అయితే పోపిస్తారు. మా స్వామి ప్రతి సంవత్సరం కూడా 3 నెయ్యి టెంకాయలు అయితే తీసుకెళ్తారు. ఒకటేమో ఆయన పేరు మీద, ఒకటేమో మా అత్తయ్య అంటే మా స్వామి వాళ్ళ అమ్మ పేరు మీద, ఒకటేమో మా హర్ష పేరు మీద అయితే తీసుకెళ్తారు. మా హర్ష పేరు మీద తీసుకెళ్లేది వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడి చేత నెయ్యి పోయించి ఇలా ఇరుముడు సంచిలో అయితే పెట్టించారు. మా హర్ష పుట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం వాడి పేరు మీద నెయ్యి టెంకాయ అయితే తీసుకెళ్తారు. ప్రతి సంవత్సరం ఏంటంటే కొంచెం చిన్నోడు కదా, వాడితో నెయ్యి పోయించడానికి సరిగా కుదిరేది కాదు. ఈ సంవత్సరం కొంచెం పెద్దోడు అయ్యేసరికి వాడితోనే నెయ్యి పోయించి ఇలా ఇరుముడు సంచిలో పెట్టించారు. నెయ్యిని ఇలా టెంకాయలో పోసిన తర్వాత ఒక క్యాప్ లాంటిది ఉంటుంది, అది పెట్టేసేసి సీల్ లాగా వేసేసి కవర్ చేసి గంధం రాసేస్తారు. ఇంకా అది ఇరుముడు చెల్లించి వాళ్ళు ఓపెన్ చేసిన దాకా అసలు ఆ నెయ్యి అనేది బయటికి రాదు. ప్రతి సంవత్సరం ట్రైన్ కి ఇంకా 10 నిమిషాలు, పావు గంట టైం ఉందనగా అప్పుడు ఇరుముడు కట్టించుకునే వాళ్ళు మా స్వామి. ఈ సంవత్సరం మాత్రం కొంచెం ముందే కట్టించేసుకున్నారు. అదే అక్కడ వాళ్ళు అనుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇరుముడు కట్టడం అయిపోయిన తర్వాత అందరూ భిక్ష వేస్తున్నారు కదా, మా హర్ష చేత కూడా ఇలా భిక్ష వేయించి కాళ్ళకి దండం పెట్టుకోమంటే ఎంత బుద్ధిమంతుల్లాగా పెట్టుకుంటున్నాడు అసలు. అందరూ భిక్ష వేయటం అయిపోయిన తర్వాత పూర్తిగా ఇరుముడు కట్టించుకొని ఇలా తలపైన పెట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గుడి బయటకు వచ్చిన తర్వాత ఇలా టెంకాయ దిష్టి తీసి కొట్టి వెనక్కి తిరిగి చూడకుండా అయితే వెళ్ళిపోతారు. మా స్వామి వాళ్ళు ఉదయం 8 గంటల ట్రైన్ కి అయితే రిజర్వేషన్ చేయించుకున్నారు. 7:30 కల్లా ఇరుముడు కట్టించేసుకొని స్టేషన్ కి అయితే వెళ్ళిపోయారు. ట్రైన్ ఈ రోజు అయితే ఒక 10 నిమిషాలు లేట్ గానే వచ్చిందంట. మేము కూడా ఇంటికైతే వచ్చేసాము. ఇంక మా హర్షకి టిఫిన్ పెట్టేసి నేను కూడా అయితే టిఫిన్ చేస్తున్నాను. మామూలుగా ఇలా టెంపుల్స్ గానీ ఏదైనా ఫంక్షన్ గానీ వెళ్ళేటప్పుడు మాక్సిమం నేను శారీ కట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఉదయం నుంచి పనులే సరిపోయినాయి నాకు. ఇప్పుడు చీర కట్టుకునేంత టైం లేదు. నేను చీరలు కట్టుకొని సింగారిచ్చే లోపు ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళిపోయేది ట్రైన్. మంచిగా గుడికి వెళ్ళేటప్పుడు పద్ధతిగా చీరలు కట్టుకోవచ్చు కదా, ఇలా డ్రెస్లు వేసుకుంటారు ఎందుకు అని కొంతమంది అనుకుంటారు. అందుకే ముందే చెప్తున్నా. అదే ఇంట్లో హడావుడిగా పూజ చేసుకొని ఇవన్నీ ఎక్కడే పడేసి టైం అయిపోతుందని చెప్పనేసి ముందు గుడి దగ్గరకు అయితే వెళ్ళిపోయాము. ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇల్లంతా సర్దేటప్పటికి ఎంత టైం పట్టిద్దో ఏమో. ముందు మా హర్షకి అయితే డ్రెస్ చేంజ్ చేసేసాను. ట్రెడిషనల్ గా ఉండిద్దిలే టెంపుల్ కి వెళ్ళేటప్పుడు అని చెప్పనేసి ఇలా పెదరాయిలాగా పంచి కట్టాను. ఈ పంచి కట్టడం ఏమో కానీ కట్టిన దగ్గర నుంచి అస్తమాన్ దీన్ని సరి చేయడమే సరిపోయింది నాకు. రోజు మా హర్ష 7:30కి 8 ఆ టైంలో అయితే లెగుస్తాడు. ఈ రోజు 5:30 కల్లా లేపేసరికి అస్సలు లెగవనని చెప్పనేసి మొండికేసి గోల చేశాడు, ఏడ్చేసాడు పాపం. ఒక పక్కేమో వాడికి బాగా నిద్ర వస్తుంది, మేమేమో గుడికి వెళ్ళాలి, ఇంట్లోనేమో చూసేవాళ్ళు ఎవ్వరు లేరు, ఏం చేయాలి, ఇంకెట్లా గొట్లా బొజ్జగించి లేపినా గానీ అంత నిద్రలో ఉండేసరికి అస్సలు లెగవలేదు. ఇంకెట్లా గొట్లా ఏడుస్తున్నా గానీ అట్లాగే స్నానం చేయించేసి ఇంకా అంత ఏడుస్తున్నా కూడా నాకెందుకో టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇలా కట్టాలి అని చెప్పేసి ఊరికే అలా పైన కట్టేశాను. అదేమో నడిచేదానికి అస్సలు రావట్లా పాపం. అందుకే ముందు ఇంటికి రాగానే దాన్ని పీకి పక్కనేసాడు. ఇంకా ఇంట్లో అన్నీ ఎక్కడక్కడ సర్దేసిన తర్వాత ఒకసారి ఇల్లంతా కూడా ఊడ్చుకొచ్చేసాను. ఇంకా ఇంట్లో పని సగమే అయ్యింది, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకా వీడినైతే కొంచెం సేపు నిద్ర ముంచేసేద్దాంలే పడుకుంటాడు అని చెప్పనేసి ఇలా ఉయ్యాలు వేసి పడుకోబెట్టేశాను. ఇంకా గిన్నెలు అయితే తోమాల్సినవి చాలానే ఉన్నాయి. మా స్వామికి ట్రైన్ లో తినడానికి ఫుడ్ అది చేశాను కదా, చాలా గిన్నెలు ఉండిపోయినాయి. ఇంకా ఉదయం టైం లేదు, అందుకోసం అని చెప్పనేసి ఎక్కడివి అక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోయాను. తోమాల్సిన గిన్నెలు తక్కువ ఉన్నప్పుడు గానీ లేదా చిన్న గిన్నెలు ఉన్నప్పుడు గానీ షింక్ లోనే తోమేస్తాను మాక్సిమం. ఇలా ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు కానీ లేదా ఇలా పెద్ద గిన్నెలు ఏమన్నా ఉంటే కనుక ఇలా బయట పెట్టుకొని అయితే తోముతాను.
కొంచెం ఫాస్ట్ గా అయిపోతుందిలే అని చెప్పనేసి ఉదయం పులిహోర చేసినవి, చపాతీ చేసినవి, కర్రీస్ వండినవి ఇవన్నీ కూడా ఎక్కడక్కడే ఉండిపోయినాయి. అందుకే చాలా గిన్నెలు ఉన్నాయి. ఎప్పుడో ఉదయం 3 గంటలకు లేసాను. మా స్వామికి జర్నీలో తినడానికి ఫుడ్ అది రెడీ చేసేటప్పటికి 5:30 అలా అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను స్నానం చేసి ఇంట్లో పూజ అది చేసుకొని మా హర్షాన్ని లేపి వాడిని రెడీ చేసి ఇంట్లో అన్ని సర్దుకొని గుడి దగ్గరకు వెళ్ళేటప్పటికి 6 అయిపోయింది. అలా ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. చాలా అలసటగా అనిపించింది. సరే కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని లేచిన తర్వాత ఈ పనులన్నీ చేసుకుందాంలే అనిపించింది. కానీ ఇల్లు అక్కడ ఉంటేనేమో ముందు నాకు నిద్ర పట్టదు. అందుకని చెప్పనేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత కాసేపు పడుకోవచ్చులే అని చెప్పనేసి ముందు ఈ పనులు అయితే పెట్టేసుకున్నా. ఇంకా గిన్నెలు తోమడం అయితే అయిపోయింది. గ్యాస్ ను కూడా ఒకసారి నీట్ గా ఇలా సబ్బు పెట్టి అయితే కడిగేసి తుడిచేసుకుంటున్నాను. ఉదయం హడావుడిగా వంట చేయటం వల్ల గ్యాస్ అంతా చిందరవందరగా ఉంది. అందుకని ఒకసారి గ్యాస్ ని కూడా నీట్ గా అయితే తుడిచేసుకుంటున్నాను. ఈ గ్యాస్ ని తుడిచి ఒక్కోసారి షెడ్కి వెళ్ళిపోయిద్దేమోనని భయం వేస్తుంది. అబ్బా షెడ్కి వెళ్ళినా పర్వాలే, ఉల్లిపాయల వాళ్ళకి వెళ్ళకుండా ఉంటే చాలా అనిపించింది అప్పుడప్పుడు. ఈ గ్యాస్ స్టవ్ ని మేము సపరేట్ అయినప్పుడు కొనుక్కున్నాము. దగ్గర 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా స్టిల్ కొత్తది ఉన్నట్టే ఉంటుంది. హర్షకి రోజు స్నానం చేయించినట్టుగానే దీన్ని కూడా రోజుకు ఒకసారి తుడుస్తా ఉంటా. ఇక్కడ గిన్నెలు తోమిన దగ్గర కూడా నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత తడేం లేకుండా అయితే ఇలా ఒకసారి తుడిచేసుకుంటున్నాను. ఇల్లు తుడిచే కర్ర మొన్న ఒకసారి ఇలాగే తుడుస్తా ఉంటే సగానికి ఇరిగిపోయింది. ఇంకోటి కొత్తది అయితే తీసుకోవాలి. ఈ లోపు నడుము కొంచెం పని చెప్పినట్టు ఉంటుందిలే అని చెప్పనేసి ఇదే వాడుతున్నాను. ఆల్రెడీ ఉదయం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఇల్లు తుడిచేశాను. కానీ ఇప్పుడు ఇదంతా తడిగా ఉంది కదా, సో అందుకోసం అని చెప్పనేసి అదిగాక గ్యాస్ తుడిచినప్పుడు వంటగదిలో కూడా నీళ్లు పడ్డాయి. అందుకే ఒకసారి మొత్తం అయితే తుడుచుకొచ్చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలా మాల వేసుకొని ఇరుముడు కట్టించుకొని వెళ్ళేటప్పుడు చక్కగా చుట్టాలందరిని అయితే పిలుచుకుంటారు. చక్కగా అందరూ వచ్చిన తర్వాత ఇరుముడు కట్టడం అయిపోయిన తర్వాత గుళ్ళోనే అందరం భోజనాలు చేసుకొని స్వాములు వెళ్ళిన దాకా ఉండైతే వస్తాము. కానీ ఇటువైపు ఏందో అంటే ఇక్కడ కూడా అలా పిలుచుకుంటారో లేదో నాకైతే తెలియదు. కానీ మా వాళ్ళు ఏంటంటే ఎవరింట్లో వాళ్ళ వారికి ఇరుముడు కట్టించుకునేటప్పుడు వెళ్ళేసి కట్టించుకొని వెళ్తూ ఉంటారు. నాకేమో ఇలా ఇరుముడు కట్టించుకొని వెళ్ళేటప్పుడు అందరికి చెప్పుకొని అందరినీ పిలిస్తే బాగుండు అనిపిస్తది. కానీ వాళ్ళు చెప్పందే ఎందుకులే అని చెప్పనేసి నేను అసలు ఎవరికి చెప్పను. ఇలా కిచెన్ లో చేతులు తుడుచుకోవడానికి హ్యాండ్ టవల్ అయితే నేనే కుట్టుకున్నాను. నాది పాత నైటీ ఒకటి ఉంటే దాన్ని ఇలా కట్ చేసుకొని కిచెన్ టవల్ లాగా కుట్టుకున్నాను. ఆన్లైన్ లో కూడా ఉన్నాయి కానీ 150-200 మళ్ళీ అదొక ఎక్స్ట్రా ఖర్చు ఎందుకులే అని చెప్పనేసి మన చేతిలో పనేగా ఈ క్లాత్ కొంచెం బాగుంది డిజైన్ కూడా అని చెప్పనేసి ఇలా అయితే నేనే కుట్టుకున్నాను. ఆడవాళ్ళు 3 రకాలుగా ఉంటారబ్బా. ఇలా ఎక్కువ పని ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఏదో టీయో కాఫీయో ఏదో ఒకటి పెట్టుకొని తాగేసి ఏదన్నా తినాలి అనిపించినప్పుడు తినేసి పని స్టార్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. రెండో రకం వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి అసలు ఏం తినాలనిపించదు, తాగాలనిపించదు. ముందు ఈ పని అంతా చేసిన దాకా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఇంకా మూడో రకం వాళ్ళు ఎలా ఉంటారంటే చేసుకోవచ్చులే నిదానంగా, ఇప్పుడేం తొందర కాసేపు ఆగి చేసుకుందాంలే అనుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లో నేను ఏ రకమో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మీరే రకం అనేది కామెంట్ చేయండి. ఇన్ని గిన్నెలు తోమేనబ్బా, తోమినప్పుడు ఏం అనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తే వామ్మో ఇన్ని గిన్నెలు తోమేనా అనిపిస్తుంది. మా హర్షిత్ గాడు పొద్దునెప్పుడో 5:30కి లేచాడు. అందుకే హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉందో. పని చెయ్యక ముందేమో వామ్మో ఎంత పని ఉందో చేయాల్సింది అనిపించిద్ది. పని చేసేటప్పుడేమో అమ్మో ఇంకెంత పని ఉందో చేయాల్సింది అనిపించిద్ది. వన్స్ ఒకసారి పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లుని ఇలా ఒకసారి చూసుకుంటే అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉండిద్దో మనసుకు మాత్రం. ఆ పని చేయటమేమో గానీ అమ్మయ్య ఎలాగోలా కాసేపు కష్టపడితే ఇల్లంతా చూడటానికి ఇంత నీట్ గా ఉందనిపించింది. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత మా హర్షతో పాటు నేను కూడా అయితే కాసేపు పడుకున్నాను. ఇంకా వాడు లేచిన తర్వాత వాడికి కూడా అన్నం పెట్టేసి నేను కూడా తిని కాసేపు ఏమో వాడు టీవీ చూసాడు, నేను ఫోన్ చూసాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిపోయింది. బట్టలు మడతేద్దాంలే అని చెప్పనేసి పైకి అయితే వచ్చాను. ఈ బట్టలన్నీ నిన్నే ఉతికేసానులేండి. ఇంక ఇప్పుడైతే మడత పెడుతున్నాను. తుఫాన్ అంటున్నారు కదా, దాని వల్ల 5:30కి బాగా చల్లటి గాలి వస్తుంది. సరే స్వెటర్ వేసుకోరా అంటే మా హర్షిత్ గారిని నేను వేసుకోను అన్నాడు. ఇంకందుకని చెవులకు అవైతే పెట్టేసుకొని తీసుకొచ్చాను. ఇవి కూడా వాడికి నచ్చినంతసేపు పెట్టుకుంటాడు, తర్వాత పీకి పక్కనేస్తాడు. బతిమలాడి పెట్టుకోరా అన్నా కూడా ఇంక పెట్టుకోడు. రాత్రిపూట అంత చలి పుడుతున్నా కూడా స్వెటర్ వేసుకోరా అంటే ఏదో ఒక 4 సార్లు అడిగితే అలా వేసుకుంటాడు. 2 నిమిషాలు ఉంచుకొని వాడే ఇప్పదీసి పక్కనేస్తాడు. అలా ఉంటదన్నమాట మా హర్ష తోటి. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.
మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్ గా ఉన్నట్టు ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ నా వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. వీడియోకి మీరు ఇచ్చే చిన్న లైక్, మీరు పెట్టే కమెంట్స్ చూసినప్పుడల్లా ఈ వీడియో కోసం పడిన కష్టం అంతా మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.